బాగుంది. హాయ్, హౌ ఇస్ ద మూవీ? బాగుంది. ఎలా ఉంది బడి? దాంట్లో స్వాతి మా అమ్మాయి అంటే ఆమె ఉన్నదని కాదు, రియల్లీ వెరైటీ పిక్చర్. మూవీ క్రేజీ ఉంది. అచ్చిచి రివెంజర్స్ అయిపోయింది కదా, కళ్ళజోడు ఎందుకు ఇంకా? యాక్చువల్గా నాని మన జెర్సీ మూవీ తర్వాత తన కోర్ స్ట్రెంగ్త్ అయిన ఎంటర్టైనింగ్ జానరాలోకి, విక్రమ్ కుమార్ హెలో మూవీ తర్వాత తన కోర్ స్ట్రెంగ్త్ అయిన ఒక డైరెక్షనల్ బ్రిలియన్స్ అండ్ ప్రెజెంటేషన్ బ్రిలియన్స్, స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ జానరాకి ఆయన కూడా వచ్చి ఒక క్లీన్, నీట్, ఫ్రెష్, క్లాస్, కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అక్కడక్కడ కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అండ్ మన విక్రమ్ కుమార్ రైటింగ్ స్కిల్స్తో మన ముందుకు వచ్చిన సినిమా మన నానీస్ గ్యాంగ్ లీడర్. పెన్సిల్ పార్థసారథి అనే క్యారెక్టర్కి నాని 110% జస్టిఫికేషన్ ఇచ్చాడు అనాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఆయన కంప్లీట్గా జీవించేశాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే కైండ్ ఆఫ్ కొంచెం రివెంజ్ సీన్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, వాట్ నాట్, నాని డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి. మన 5 రివెంజర్స్ గురించి లక్ష్మి గారు యాక్చువల్గా ఆవిడ ఎంత సీనియర్ యాక్టర్ అనేది ఈ మూవీలో యాక్ట్ చేసి ఆవిడ యాక్టింగ్ స్కిల్స్తో మళ్ళీ ఇంకొకసారి మన అందరికీ ప్రూవ్ చేసుకున్నారు. షీ డిడ్ అ ఫెనామినల్ జాబ్ అని చెప్పాలి. అండ్ మన శరణ్య గారు కూడా ఆమెకి ఇచ్చిన రోల్లో ఆమె కూడా ఒక మంచి మదర్ లాగా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు, చాలా సెంటిమెంటల్ గా పర్ఫామ్ చేశారని చెప్పాలి. అండ్ మన ప్రియా అంటే మన హీరోయిన్ క్యారెక్టర్ ప్రియాంకనే కదా, ప్రియాంకనే ఎస్, సక్సెస్. ఓకే, ప్రియా క్యారెక్టర్ లో ఆ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ అమ్మాయికి ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేయడానికి స్కోప్ ఉందో లేదో మనం డిస్కస్ చేసుకోవాల్సిన లేదు, కానీ చూడడానికి బాగుంది. ఆ హీరోయిన్ రోల్ కి తగినట్టు ఆమె ప్రెజెన్స్ అండ్ ఆమె మేనరిజమ్స్ అండ్ నానితో పాటు పక్కన ఆమె పేరు కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక 2 లేడీస్, ఆ చిన్నపిల్ల ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అండ్ స్వాతి, ఇంకొక టీనేజర్ లాగా ఒక అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని వాళ్ళు బాగా జస్టిఫై చేసుకున్నారు. అండ్ ఈ 5 రివెంజర్స్ కి మనం డెఫినెట్ గా కుడోస్ చెప్పాలి. దే డిడ్ అ గుడ్ జాబ్. యాక్చువల్ గా కార్తికేయ ఈ మూవీలో తన హీరోయిక్ క్యారెక్టర్స్ ని పక్కన పెట్టి ఒక మంచి విలన్ షేడ్స్ ఉన్న రోల్లో మనకి కనిపించాడు. అండ్ యాక్చువల్ గా హీ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాలి. తన యాక్టింగ్ తోను, మేనరిజమ్స్ తోను, లుక్స్ తోను దేవ్ అనే క్యారెక్టర్ లో ఒక రేసర్ లాగా, ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పర్సన్ లాగా మన కార్తికేయ బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వెన్నెల కిషోర్ ఊప్స్ అనుకుంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో మనకు కనిపిస్తారు. అండ్ దోస్ సీన్స్, ద సీన్స్ బిట్వీన్ వెన్నెల కిషోర్ అండ్ నాని ఆర్ హిలేరియస్, చాలా బాగున్నాయి. వెన్నెల కిషోర్ ఆల్సో మేడ్ హిస్ ప్రెసెన్స్ ఫెల్ట్ అని చెప్పాలి. ఇంక సినిమాలో మనం అనిరుద్ మ్యూజిక్ కూడా కుడోస్ చెప్పాలి, ఎందుకంటే మ్యూజిక్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ. దిస్ మూవీ స్టార్ట్స్ ఆన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నోట్. ఓహో, దిస్ ఇస్ హౌ ద మూవీ స్టార్టింగ్, ఓకే ఇలా ఉందా, ట్రైలర్స్ లో మనం వేరేలా అనుకున్నాం కదా అన్నట్టు ఈ సినిమా స్టార్ట్ అవుద్ది అనమాట. తర్వాత నాని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మూవీ టర్న్స్ అవుట్ టు బి అ హిలేరియస్ ఫన్. యాక్చువల్ గా ఫస్ట్ సీట్ నుంచి లాస్ట్ సీట్ వరకు గట్టిగా అరుపులు, నవ్వులు మీకు ఫస్ట్ హాఫ్ లో వినిపిస్తే, ఎందుకంటే కొన్ని సీన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆర్ డెఫినెట్లీ హిలేరియస్. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఇంటర్వెల్ పాయింట్ లో యాక్చువల్ గా స్టోరీ ఓపెన్ అప్ అయిపోద్ది. స్టోరీ ఓపెన్ చేస్తారు కదా, ఇప్పుడు ఎలా డీల్ చేస్తారు మన విక్రమ్ కుమార్ అనుకుంటూ మన సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అవుతాం. బట్ సెకండ్ హాఫ్ లో విక్రమ్ కుమార్ యాక్చువల్లీ షోస్ ఇస్ రైటింగ్ అండ్ డైరెక్షనల్ బ్రిలియన్స్. పర్సనల్ గా నేను విక్రమ్ కుమార్ ఫ్యాన్ ని. అండ్ విక్రమ్ కుమార్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. చాలా స్మార్ట్ గా మనకు తెలిసిన స్టోరీనే, చాలా సింపుల్ స్టోరీ అయినప్పటికీ దాన్ని తన స్క్రీన్ ప్లే ఎబిలిటీస్ తో, రైటింగ్ ఎబిలిటీస్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా విక్రమ్ కుమార్ స్టైల్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఇచ్చుకుంటూ స్టోరీని నేరేట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ ఉంటది. సో సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి అండ్ ఒక మంచి మెసేజ్ కూడా విక్రమ్ కుమార్ మన అందరికి డెలివర్ చేస్తారు. సినిమా క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి కొంచెం స్లో అయిందా, కొంచెం డల్ అవుతుందా, ఓ దిస్ ఇస్ హౌ ద డాట్స్ ఆర్ కనెక్టెడ్ అన్నట్టు మనం అనుకుంటాం. కొంతమంది ఆ కనెక్టెడ్ డాట్స్ కి కొంచెం ఎక్సైటింగ్ గా కూడా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యి స్టోరీ మనకి కంప్లీట్ గా ఓపెన్ అప్ అవుతున్నప్పుడు మనం డెఫినెట్ గా విక్రమ్ కుమార్ సినిమా కదా అన్నట్టు మనం డెఫినెట్ గా అనుకుంటాం. ఆ డల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెఫినెట్ గా మనం మర్చిపోయి పక్కన పెట్టేయచ్చు. లాస్ట్ కి వచ్చేటప్పటికే మళ్ళీ ఈ సినిమా క్లైమాక్స్ నోట్ లో విక్రమ్ కుమార్ అగైన్ షోస్ హిస్ డైరెక్షనల్ బ్రిలియన్స్. మనం ఆ పాయింట్ ని రిసీవ్ చేసుకొని డెఫినెట్ గా విక్రమ్ కుమార్ యు ఆర్ అ జీనియస్ మ్యాన్ అనుకొని మనం థియేటర్ లోంచి డెఫినెట్ గా బయటకు వస్తాం. మీరు కనుక విక్రమ్ కుమార్ ఫ్యాన్ అయితే, విక్రమ్ కుమార్ స్టైల్ ఆఫ్ స్టోరీ అండ్ డైరెక్షనల్ ఎబిలిటీస్ అండ్ ప్రెజెంటేషన్ ని చూడాలనుకుంటే, నానిని ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ లో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా యూ కెన్ గివ్ దిస్ మూవీ అ షాట్.